హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం రెండవ అంకంలోకి ప్రవేశించే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలనుకుంటోంది ఇజ్రాయెల్. దానికి తగ్గట్టు ముందస్తు ప్రణాళికను పక్కాగా కొనసాగిస్తోంది. గాజాలో నివాసముంటున్న పౌరులను అక్కడి నుంచి దక్షిణాన ఉన్న రఫాకు తరలించడానికి అక్కడ చురుగ్గా పనులు ప్రారంభించింది. దానికి హ్యుమానిటేరియన్ సిటీగా పేరు పెట్టి తరలింపునకు ముహూర్తం కోసం ఎదురు చూస్తోంది. సుమారు 6 లక్షల మందిని 60 రోజుల్లో తరలించేందుకు పక్కాగా ప్లాన్ చేస్తోందని ఇంటర్నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. వివరాలు చూద్దాం. మరో మలుపు తిరగబోతోంది. అక్టోబర్ 7, 2023న ఏ ముహూర్తాన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడులు చేశారో కానీ హమాస్ మిలిటెంట్లు గాజా నగరాన్ని కోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇజ్రాయెల్ గాజా నగరాన్ని పూర్తిగా నేలమట్టం చేసింది. ఆ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటోంది. దీనికి గాను ఇజ్రాయెల్ ఓ పక్క ప్లాన్ను వేసింది. శాటిలైట్ ఇమేజ్ల ప్రకారం చూస్తే గాజాకు దక్షిణాన ఉన్న నగరాన్ని పూర్తిగా చదును చేసి గాజా నగరం నుంచి 6 లక్షల మందిని తరలించి గాజా భూభాగాన్ని తమ అదుపులోకి తీసుకోవాలనుకుంటోందన్న కథనాలు ఇంటర్నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇక రఫాలో కూల్చివేత కార్యక్రమాన్ని ఇజ్రాయెల్కు చెందిన గాజా సదరన్ రఫా గవర్నరేట్ తన భుజాలకెత్తుకుంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్ట్రీ దక్షిణ గాజాకు సుమారు 6 లక్షల మందిని తరలించాలని ప్లాన్ చేస్తోంది. ఇక విదేశీ పరిశీలకులు మాత్రం దీన్ని కాన్సంట్రేషన్ క్యాంప్స్ లేదా నిర్బంధ శిబిరాలు అని అంటున్నారు. గాజాకు దక్షిణాన ఉండే ప్రాంతం మొత్తాన్ని అభివృద్ధి చేసి పాలస్తీనా ప్రజలకు అక్కడ తరలించే పక్కా ప్లాన్తో అక్కడ పనులను కూడా వేగవంతం చేసింది. బట్టి చూస్తే ఈ నెల 4వ తేదీ వరకు గమనిస్తే ఏప్రిల్ 4 నుంచి చూస్తే 15,800 భవనాల నుంచి ఈ నెల 4వ తేదీ వరకు 28,600 భవనాలను కూల్చివేశారని యునైటెడ్ నేషన్స్ శాటిలైట్ సెంటర్ డేటాను బట్టి తెలుస్తోంది. యుఎన్ తాజా గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే ఏప్రిల్ నుంచి జూలై వరకు సుమారు 12,800 భవనాలను ఇజ్రాయెల్ నేలమట్టం చేసిందని తెలుస్తోంది. ఈ ఏడాది మార్చిలో ఇజ్రాయెల్ గాజా నుంచి ప్రజలను రఫాకు తరలించాలని ఆలోచన చేసింది. దాన్ని ఇప్పుడు పక్కాగా అమలు చేస్తోంది. ఇక ఈ వార్తలను మరింత బలం చేకూరుస్తూ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ కూడా గత సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ ప్రారంభంలో తీర ప్రాంతంలో ఉండే మవాసీ ఏరియాలో ఉండే పాలస్తీనియన్లను రఫాకు తరలిస్తామన్నారు. ఈ కొత్త నగరానికి హ్యుమానిటేరియన్ సిటీ పేరు పెడుతున్నట్టు చెప్పారు. ఒకవేళ హమాస్ మిలిటెంట్లు కాల్పుల ఒప్పందం విరమణకు 60 రోజుల్లో అంగీకరిస్తే తమ షరతు ఇదే అని ఆయన వివరించారు. మంత్రి కాట్జ్ ఇదే మీడియా సమావేశంలో మాట్లాడుతూ గాజాలో నివసిస్తున్న 2 మిలియన్ పౌరులను మొత్తం సదరన్ సిటీకి తరలిస్తామన్నారు. అలాగే ఇజ్రాయెల్ ప్రభుత్వ గాజాలో నివసిస్తున్న పౌరులను ఇక్కడి నుంచి ఖాళీ చేసి ఇతర దేశాలకు స్వచ్ఛందంగానే వలస వెళ్లాలని ప్రోత్సహిస్తున్నారు. దాదాపు ఇదే ప్లాన్ను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు కాట్జ్. అయితే ఈ తరలింపు కార్యక్రమం ఇజ్రాయెల్ ఆర్మీ చేయదని అంతర్జాతీయ సంఘాలు చేస్తాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి చెప్పారు. కానీ ఈ కార్యక్రమాన్ని చేపట్టే అంతర్జాతీయ ఆర్గనైజేషన్ గురించి కానీ అవి ఎలా అమలు చేస్తాయనే అంశం గురించి కానీ ఆయన వివరించలేదు. అయితే ఇజ్రాయెల్ తీసుకున్న తాజా నిర్ణయాన్ని యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ ఫర్ పాలసీ రెఫ్యూజీస్ UNRWA హెడ్ ఫిలిప్పి లాజారివి మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు. పాలస్తీనా పౌరులను వారి భూభాగం నుంచి బలవంతంగా తరలించరాదని హెచ్చరించారు. అయితే ఇజ్రాయెల్ మాత్రం UNRWAను నిషేధించింది. ఒకవేళ ఇజ్రాయెల్ లక్షలాది మంది గాజా పౌరులను గాజా నుంచి ఈజిప్టు సరిహద్దులోని కాన్సంట్రేషన్ క్యాంపులకు తరలిస్తే పాలస్తీనాకు చెందిన పౌరులు రాబోయే తరాలు తీవ్రంగా నష్టపోతాయి. తమ మాతృభూమి నుంచి తరిమిస్తే ఇక వీరికి భవిష్యత్తు ఉండదని UNRWA చీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మానవతా చట్టానికి ఇది పూర్తి వ్యతిరేకమని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక వీరిని నిర్బంధ శిబిరాలకు తరలించడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇజ్రాయెల్ చేయబోయే అసలు కార్యక్రమం ఏమిటంటే పాలస్తీనా మొత్తం జనాభాను నిర్బంధ శిబిరాలకు తరలించడం, తర్వాత అక్కడి నుంచి వారిని బయటకు రానియరు, బహిరంగ జైలుగా తయారు చేస్తారని రాజకీయ పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక రఫా విషయానికొస్తే ఒకప్పుడు సుమారు 2.75 లక్షల మంది జనాభా ఉండేది. ప్రస్తుతం ఎక్కడ చూసినా మట్టి దిబ్బలే కనిపిస్తున్నాయి. గాజాకు పొరుగున ఉన్న ఈ నగరాన్ని ఇజ్రాయెల్ ఏప్రిల్ నుంచి ఉన్న భవనాలను ధ్వంసం చేసి చదును చేసే పనిలో నిమగ్నమై ఉంది. ఏడాది మార్చి 19న ఇజ్రాయెల్ హమాస్తో ఎప్పుడైతే కాల్పుల ఒప్పందం ఉల్లంఘించిందో అప్పటి నుంచి గాజాకు పొరుగున ఉన్న రఫా నగరాన్ని టాల్ అస్ సుల్తాన్ ప్రాంతాన్ని ధ్వంసం చేయడం ప్రారంభించింది. ముఖ్యంగా అక్కడ ఉన్న 6 విద్యా సంస్థలను ధ్వంసం చేసింది. శాటిలైట్ ఇమేజ్ డేటాను పరిశీలిస్తే 40 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, 39 స్కూళ్లు, ఒక యూనివర్సిటీ మాత్రం చెక్కు చెదరకుండా ఉన్నాయి.
అలాగే 8 మెడికల్ సెంటర్లు కూడా అలానే కనిపించాయి. అయితే ఈ విద్యా సంస్థలను, మెడికల్ బిల్డింగ్లను ఉద్దేశపూర్వకంగానే అలా ఉంచినట్లు, తదుపరి ఈ బిల్డింగ్లను కూడా ధ్వంసం చేసి గాజా జనాభా మొత్తాన్ని రఫాకు తరలించే ఆలోచనతోనే తాత్కాలికంగా ఈ భవనాల జోలికి పోలేదని చెబుతున్నారు. కాగా ఈ భవనాల్లో ఇప్పటికే పాలస్తీనా పౌరులు గూడు చెదిరిన వారు వేలాది మంది ఇక్కడ తలదాచుకుంటున్నారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత గాజా ఉత్తర ప్రాంతం నుంచి దక్షిణ ప్రాంతానికి పెద్ద ఎత్తున ప్రజలు వలసలు వచ్చారు. ఇక గాజా స్ట్రిప్లో 154 UN శిబిరాలు ఏర్పాటు చేసింది. స్కూళ్లను, గిడ్డంగులను, హెల్త్ సెంటర్లను కూడా UN శిబిరాలుగా మార్చేసింది UN. ఏడాది జనవరిలో UNRWS సిచ్యువేషన్ రిపోర్టు ప్రకారం గాజా నుంచి సుమారు 14 లక్షల మంది ప్రజలను దక్షిణ గాజా శిబిరాల్లో వసతి కల్పించామని తెలిపింది. రోజుకు సరాసరి 9,000 మంది ప్రజలు శిబిరాలకు వచ్చారని వివరించింది. కాగా మరో 5 లక్షల మందికి UN ఇతర సేవలను అందిస్తోంది. అలాగే సామర్థ్యం కంటే ఎక్కువ మందిని ఈ శిబిరాల్లో ఉంచామని తెలిపింది. ఈ ఏడాది జూలై 5 నాటికి చూస్తే తాజాగా UNRWA నివేదిక ప్రకారం గాజాలో సుమారు 19 లక్షల మంది నివాసం కోల్పోయారని వెల్లడించింది. బ్రిటిష్, ఇజ్రాయెలీ ఎనలిస్ట్ డేనియల్ లేవీ కూడా పాలస్తీనా ప్రజలను గాజా నుంచి రఫాకు తరలించే కార్యక్రమంగా జరుగుతోందన్నారు. ఇక దీనికి డిస్ట్రిబ్యూషన్ ఎయిడ్ను అమెరికాకు చెందిన ప్రైవేట్ కాంట్రాక్టర్లు చూస్తున్నారు. దీనికి గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ లేదా GHF ఫౌండేషన్ పేరుతో సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తోంది. ఈ కాంట్రాక్టర్లకు ఇజ్రాయెల్ సైనికులు రక్షణగా ఉంటున్నారు. వీరిని అడ్డు పెట్టుకునే పాలస్తీనా పౌరులను రఫాకు తరలించే ఆలోచనలో ఉన్నట్టు లెవీ కూడా అంటున్నారు. బందీలుగా ఉన్న వారిని విడిపించడానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో కలిసి చర్చలు జరిపారు. ఇక నెతన్యాహు డిమాండ్ విషయానికి వస్తే గాజాలో హమాస్ అధికారంలో ఉండరాదు, అలాగే హమాస్ చెరలో ఉన్న బందీలను అందరినీ విడుదల చేయాలి అనే డిమాండ్తో ఆయన అమెరికా వెళ్లే ముందు టెలవీవ్లో మీడియాతో చెప్పారు. ఇక గాజా నుంచి ఇజ్రాయెల్కు ఎలాంటి ప్రమాదం లేకుండా చూడడం తమ లక్ష్యమని అన్నారు. నెతన్యాహు ఇక ఇజ్రాయెల్ ప్రధాని అసలు ఉద్దేశం మాత్రం హమాస్ మిలిటరీని పూర్తిగా నిర్వీర్యం చేయడం, గాజాలో వారిని పరిపాలనను అంతమొందించడం తన లక్ష్యంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం గాజా భూభాగంలో 70% ఇజ్రాయెల్ చేతిలో ఉంది. మిగిలిన 30% భూభాగంలో గాజా పౌరులను తరలించే ఆలోచనలో ఉంది. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇక ట్రంప్ కూడా దీనిపై సీరియస్గా దృష్టి సారించడం లేదు. కావాలనుకుంటే ఆయన నెతన్యాహుపై ఒత్తిడి తెచ్చి శాశ్వత పరిష్కారం చేయవచ్చు, కానీ ఆయన మాత్రం నెతన్యాహుపై ఒత్తిడి తేవడం లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇక ఎండ్ గేమ్ విషయానికొస్తే ఒక జాతిని సమూలంగా ప్రక్షాళన జరుగుతోంది. ఇది పూర్తిగా అమలవుతుందా లేదా అనే దానిపై